అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడైన గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. రాత్రికాల సమయంలో ప్రభా సజీవంగా నన్ను మీ పాసని తెచ్చినందుకు వందనాలు. యేసయ్యా, దయచేసి జ్ఞాపకం చేసుకో. నీ సహాయం లేకపోతే నేనేమి చేయలేనయ్యా. ఈ ప్రజల మధ్యలో నిలబడవలసి ఉంది. కనికరించి నా అపరాధం మన్నించి నాయన నన్ను నీ మహిమార్థంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాకు నీ ప్రజలకు అవసరమైన వర్తమానం అనుగ్రహించండి. మేము ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ సరి చేసుకోవాలో మీరు మాకు తెలియపరచండి. సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరే వివరించండి. నిమిత్త మాత్రాలని తండ్రి నన్ను నిస్సులో చాట్లు మరుగుపరచండి. కేవలం మీరు మాట్లాడండి. నా సొంత జ్ఞానం, ఆలోచన, ప్రణాళిక, అనుభవం సమస్తం కొట్టివేసి మీ మాటలు నా నోటి నుంచి పలికింపచేయండి. అది నాకును మాకును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆల్రెడీ మనకు తెలిసిన లేఖ భాగమే ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ప్రకారంగా చూపిస్తున్నాను. ఎందుకు ఈ వాక్య భాగం అనంటే, మన కుటుంబంలో మన పోరాటం మనము మన దేవుడు ఎరుగును. ఆ పోరాటంలో మనము విజయం పొందాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఇది చాలాసార్లు వినే ఉంటాం మనము. అయినప్పటికీ ఈ దినం మనతో మాట్లాడతాము. గొప్ప గొప్ప సమస్యలకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో సూటి అయిన స్పష్టమైన జవాబులు మనకు దొరుకుతాయి. అవి ఖచ్చితమైనవి. ఎప్పుడైతే మనం అది పాటిస్తామో మనము విజయం సాధించగలుగుతాం. ఫస్ట్ అది మనసులో పెట్టుకోండి. సంవత్సరాలు దివారాత్రులు ఏడ్చి గీపెట్టుట కంటే దేవుడు చూపిస్తున్న మార్గాన్ని జాగ్రత్తగా గమనించి ఆ మార్గంలో సాగిపోవడం వల్ల మనం విజయం సాధించగలం. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, అవి కుటుంబాల్లో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, మందిరాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఆ పరిస్థితుల్ని జయించడానికి చేతగాక ఎంతో డీలా పడుతున్న మన జీవితాలకి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎట్లా ఉండాలట? మనము బలవంతులుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడే 12వ వచనం ఏమంటాడు? ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనం సూటిగా చెప్పాలంటే మన కొట్లాట మన కుటుంబస్తులతో కాదు, బంధువుల మధ్యలో కాదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో కాదు, మందిరంలో సహోదర సహోదరుల మధ్యలో కాదు, దురాత్మల సమూహముతో, శరీరాలతో కానే కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలో మన కుటుంబంలో కుమారుడే ఉన్నాడు. కుమారుడు మన విధేయతను బట్టో, మన ప్రార్థనలేమిని బట్టో, మనం సరిగా పెంచని కారణాలను, మన సోమరితనము, నిర్లక్ష్యము, మనం గమనించకపోవడం, మన ప్రార్థనలేమి వలన బిడ్డలు శత్రువు చేత పట్టబడతారు. ఈ దురాత్మల సమూహం ఎక్కడ ఉండదు, వాళ్ళలోనే ఉంటుంది. మనం ఎంతసేపు ఉన్నా వాడిట్లా వీడిట్లా లోబడరు, ప్రేమించరు, స్వార్థంగా ఉంటారు, కురియలుగా ఉంటారు. ఎంత స్వార్థం అయిపోయినాడు, రాను ఎంత అయిపోతున్నాడు, ఇలాగ మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. నిజం అది. కారణం ఏంటంటే వాళ్ళు కాదమ్మా, వాళ్ళు కాదు,
శరీరులు కానే కాదు, వాళ్ళలో దురాత్మల సమూహం ఉంది. అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహం ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు, సమూహమే ఉంది, శరీరులు కాదు. ఇప్పుడు ఎట్లా మన పోరాటం? ఎట్లా చెప్తే వాటికి అర్థమవుతుంది? ఎట్లా వాటితో మనం పోరాడాలి? చాలా ఖచ్చితంగా కిందున్నటువంటి సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే మనం ధరిస్తామో దేవుడి వాక్యం పొల్లుస్తున్నా కూడా తప్పిపోదు, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మనము మన ప్రియులను, మన బిడ్డలను, భర్తను, లేకపోతే మన అక్కజలను, తల్లిదండ్రులు, ఎవరిని ఆ సాతాను బంధకాలు ఉన్నారు వారిని విడిపించాలంటే మనము సర్వాంగ కవచము ధరించుకోవాలి. పోరాడుతుంది మనం, ఉండేది వాళ్ళలో. అర్థమవుతుందా? వాళ్ళు పోరాడరు, ఎందుకంటే వాళ్ళు ఆకుపై చేయబడ్డారు, వాళ్ళు స్వాధీనపరచుకొనబడ్డారు శత్రువు చేత. ఇప్పుడు పక్క నుండి అంతో ఇంతో ఆత్మీయంగా ఉన్న నీవే పోరాడి వారిని విడిపించాలా? ఆ దురాత్మల సమూహంతో పోరాడాలంటే ముందు నువ్వు కవచం, సర్వాంగ కవచం నువ్వు ధరించుకోవాలా. అంటే ఏమని అర్థం? ఇవన్నీ సంగతులు మనకు తెలుసు, బోళ్ళని చూడకుండా టకటకటక చెప్పేస్తాం. అది కాదు, నీ జీవితంలో ప్రతి ఒక్కటి ఉండాలి. ఏంటది? నడుమునకు సత్యమను దట్టి. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది చూడండి, 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అర్థమవుతా ఉందా? నీ కుమారుడు, నీ భర్త ఎందుకు అట్లా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు? ఎంత మోసపూరితంగా ఉన్నారు, ఎంత అబద్ధం చెప్తా ఉన్నారు, ఎంత అపవిత్రంగా ఉన్నారు అంటే వాళ్ళల్లో దురాత్మ ఉంది, అపవాది ఉన్నాడు, వాడి తంత్రాలకు బలైపోతున్నారు. అయితే మనమేం చేయాలా? అపవాది తంత్రములను ఎదిరించాలా. ఎట్లాగా? కొట్లాడి కాదు, ఎదిరించుటకు శక్తిమంతులాగున్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాల. అంటే వాళ్ళని ఎదిరించాలంటే మనం ఏం చేస్తుంటే బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తాం. మనము పోరాడేది శరీరులతో కాదని దేవుడు స్పష్టంగా చెప్తున్నా మనుషులతోనే కొట్లాడతాం. ఇంకెట్లా చెప్తే మనకు అర్థమవుతుంది? దేవుని బిడ్డలము చిన్నతనం నుంచి వాక్యం వింటూ ఉన్నాము, వాక్యం వింటున్నాము, చెప్తున్నాము కూడా. అలాంటి వారం మనము మూర్ఖంగా మనం ప్రవర్తిస్తే ఇంకా ఎవరు వాడిని జయించగలరమ్మా? ఎవరు వారిని జయించగలరు? మనమే జయించలేకపోతే ఇంకెవరు? అన్యులా? వాక్యము ధ్యానిస్తున్నాం, చెప్తున్నాం, చిన్నతనం నుంచి వింటున్నాం, అది ఆచరణలో పెట్టి వాడిని జయించలేకపోతున్నాం. కనీసం మన ప్రియులను మనం విడిపించలేకపోతున్నాం. ఈ సర్వాంగ కవచంను నువ్వు ధరిస్తేనే వాడిని ఎదిరించటకు నీకు శక్తి వస్తుంది, లేకపోతే ఓడిపోతావు. దీంట్లో మొట్టమొదటిగా ఏమని చెప్తాడు? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలా. సత్యం పలకాలమ్మా. అబద్ధం చెప్పుకుంటా నువ్వు నీ పిల్లల కొరకో, భర్త కొరకో, ఇంకా దేని కొరకో, ఎవరి కొరకో దివారాత్రులు ప్రార్థన చేయి, ఇంకేమన్నా చేయి, ఓటమి నీకు ఎదురవుతుంది. సత్యమో సత్యమో అబద్ధికుడు సాతాను, వాడిలాగా నువ్వు అబద్ధాలు చెప్తే వాడిని ఎట్లా తిరిగిస్తావు? నువ్వు వాడిని జయించకపోతే వాడి ఆధీనంలో ఉన్న నీ వారిని నువ్వు ఎట్లా రక్షించుకోగలుగుతావు? నీ అత్తమామ కానీ, తల్లిదండ్రులు కానీ. వాడిని జయించాలంటే వాడి స్వభావాలు, వాడి లక్షణాలు నీలో ఉండకూడదు, వాడు చేసే చేష్టలు నీలో ఉండకూడదు. అప్పుడు వాడిని కాలుతో చితకతొక్కగలుగుతావు. వాడిలాగా నువ్వు అబద్ధాలు ఆడితే వాడిని ఏమి ఎదిరిస్తావు? పోమ్మా చెప్పినావు కానీ అంటాడు వాడు. సత్యం అనే దట్టి నువ్వు కట్టుకోవాలా, అబద్ధం చెప్పకూడదు. ఇంకా ఏమో అంటున్నాడు? నీతి అనే మైమరువు నీకు ఉండాలా. నీతి అనే మైమరువు తొడుగుకొని, నీతి అంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా మన ఊపిరితిత్తుల్ని, గుండెని, వైటల్ ఆర్గన్స్ని కాపాడేటువంటి ఒక తొడుగు అన్నమాట. అది ఏంటంట? నీతి అనే బ్రతుకు. ఇప్పుడు నీ భర్త అవినీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అపవిత్రంగా ప్రవర్తిస్తున్నాడు,
నువ్వు ఎంత నీతిగా బ్రతుకుతున్నా అతను అంత అవినీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు తెలుసా? అతనిలో దురాత్మల సమూహమే ఉంది. కాబట్టి ఎంత బాగా ఉండాలని ఒకసారి ఒకలాగుంటాడు, ఇంకొకసారి ఇంకొకలాగుంటాడు. మారలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దురాత్మలు ఉన్నాయి. ఒకసారి బాగుపడాలి, బయటపడాలి అనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు. వాటి ఆధీనంలో ఉన్నాడు. ఇప్పుడు వాటి ఆధీనంలో ఉండి అతన్ని విడిపించగల దానివి నువ్వే. ఎట్లా విడిపిస్తావు? నీవు కూడా అవినీతి బతికితే, నీవు కూడా అపవిత్రంగా నా భర్త అట్లుంటే నేనెందుకు పవిత్రంగా చూసుకుంటుండాలా, నేనంతే అని పోటాపోటీగా నువ్వు కూడా అన్యాయంగా అవినీతిగా బ్రతికితే జయించలేవు, నువ్వు గెలవలేవు. సరిగదా? నువ్వు కూడా అదే త్రోవలే వెళ్ళిపోతావు. అప్పుడు కూలిపోతుంది ఇల్లు. అర్థమైందా? నీతి అనే బ్రతుకు నీకు ఉండాలి. ఇలాగా శత్రువు ఆధీనంలో సాతాను ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు నీతి మాలిన బ్రతుకు ఉండేటట్లుగా వాడు శోధిస్తాడు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీవు నీతిగా బ్రతుకుతే వాడికి మూడిందే. కాబట్టి నువ్వు నీతి మాలిన బ్రతుకు బ్రతకాలి. నిన్ను అనేక రకాలుగా వాడు శోధిస్తాడు. వాడి దగ్గర బోళ్ళని తంత్రాలు ఉన్నాయి, బోళ్ళని మాయమాటలు ఉన్నాయి, బోళ్ళు సంగతులు ఉన్నాయి. ఇంతంత కాదు, నిన్ను పడేయడానికి ఎంతోసేపు పట్టదు వాడికి. కానీ గుర్తుపెట్టుకో, అందుకే ప్రభువుని నువ్వు ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉండాలా. నీ సొంత జ్ఞానంతో ఏ శత్రువుని కూడా నువ్వు జయించలేవు. నువ్వు కూడా అవినీతి బ్రతుకు అయిపోతుంది. నీ భర్త వల్లే నువ్వు కూడా అట్లనే అయిపోతావు. నీ పిల్లల వల్లే వాళ్ళు చెడ్డ స్త్రోలతో నువ్వు కూడా అట్లనే అయిపోతావు. నేను ఎక్కదాన్ని ఎందుకు ఇట్లా ఉండాలి, మీరందరూ ఇట్లుంటే నేను కూడా మీలాగైపోతా. అట్లాగా వాడు రోషం పుట్టించి అలాగ రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతాడు. అవినీతి బ్రతుకు నీకుంటే నువ్వు వారిని జయించలేవు, వాటిని జయించలేవు. అలాంటి శోధన వస్తుంది. ఎందుకంటే నువ్వు అది కలిగి ఉంటే వాడు నిన్ను జయించలేడు గనక అలాంటి శోధన తీసుకొస్తాడు. జాగ్రత్త, నీతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవినీతిగా ఉండకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఇంకా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. ఇది ఆపొద్దు. సువార్త చెప్పే విషయం ఆపొద్దు. ఆపుతున్నావంటే తగ్గిపోతున్నావు. నీలో బలము దాంట్లో చూపిస్తారు వీడియో గేమ్స్లో. హీరో అనుకో, ఆ శత్రుని కొడతా ఉంటే పక్కన బ్లడ్ కింద పడిపోతున్నట్టు చూపిస్తాడు వాడు. అట్లాగా నీవు గన ఈ యొక్క సువార్త చెప్పకుండా ఆపేసినావు అనుకో, నీకు తెలియకోకుండా నీలో బలహీనత వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు చేయాల్సిన పని చేయకపోతే నీ కాళ్ళకి చెప్పులు లేవు. చాలా ఈజీ వాడు నిన్ను బడగొట్టడం. నువ్వు ఎక్కడుంటే అక్కడే పడిపోయేటట్టు కాళ్ళకి వేసి కొడతాడు. ఆ షూస్ లేకపోతే కాళ్ళు రెండు ఇరిగిపోయి ఆడే కూలుతావు. ఇంకేం పోరాడుతావు? కాబట్టి సువార్త ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ దేనికి తెలుసా? దానికి సంబంధం లేనట్టుగా కనబడుతుంది నీకు, కానీ సంబంధం ఉంది. ఎట్లాగంటే వాళ్ళు దురాత్మలతో పీడించబడుతున్నారు. వాళ్ళలో నుండి దురాత్మ పోవాలంటే ఆ దురాత్మ చేష్టలు నీలో ఉండకూడదు. అర్థమవుతా ఉందా? అప్పుడే వాడిని నువ్వు జయించగలుగుతావు. వాళ్ళలో ఉన్న దురాత్మని నువ్వు దూరపరచడానికి నువ్వు నడుమింగించి వచ్చేసినావు అనుకో, వాడు అట్లా ఇట్లా శోధనలు చూపించినాడు అనుకో, దానికి కూలిపోయినావు అనుకో, నువ్వేం చేయిస్తావు? నువ్వు పడిపోతావు, అదే త్రోవలో పడిపోతావు. కాబట్టి ఎట్లా ఉండాలి? నడుము బిగించాలి, సత్యంతో నీతిగా బ్రతకాలి. ఇంకా సువార్త ఆపకూడదు. ప్రతిదినం ఒక్కరికైనా సువార్త చెప్పాలి. ప్రతిదినం ఒక్కరినైనా వాడి దగ్గర నుంచి లాక్కోవాలి. నీదే పై చేయిగా ఉండాలి. అంతేకాదు, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. వీడు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు, అన్ని విధాలుగా. వాడికి ఎక్కడ చిక్కకూడదు. నువ్వు అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నా కూడా తలంపు తీసుకొచ్చేస్తాడు. నువ్వు ఓడిపోతావు. వాడిని ఎప్పుడు చేయిస్తావు? నువ్వు ఎంతోమందిని పడేసినాడు, నువ్వేంది ఆఫ్టర్ ఆల్ అని నిన్ను అవిశ్వాసంలో తీసుకొచ్చేస్తాడు. ఎక్కడ నీ దేవుడు ఎక్కడ కనపడ్డేంటి? ఎక్కడ నీ ప్రార్థనలు వెళ్తున్నాయా? ఇలాంటి అనుమానాలు తీసుకొచ్చేస్తాడు, అగ్ని బాణాలు తీసుకొచ్చేస్తాడు.
విశ్వాసం అనే డాలు పట్టుకో, వాగ్దానాలు పట్టుకో. నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే అంత నీ భర్త ఇంకా పాపంలో కూరిపోతూ ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుమారులంతా విచ్చలవిడిగా అయిపోతూ ఉంటారు. అప్పుడు నీ విశ్వాసానికి దెబ్బ, అగ్ని బాణాలు వస్తాయి. వాడు అనేక రకాలుగా నిన్ను అనుమానించేటట్లుగా చేస్తాడు. దేవుడు వినట్లేదు, చెయ్యడులే, ఇంకేమి, ఇంకా ఆగిపో నీ పోరాటం అన్నట్టుగా చేస్తాడు. కానీ నువ్వేం చేయాలా? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా? ఆ అగ్నిబాణాలు అన్నీ ఆర్పేయాలా? నా ప్రభు నమ్మదగినవాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మున్నాడంట అబ్రహాం. అలాగా ఆధారమే లేనప్పుడు నేను నమ్ముతా, నా దేవుడు వాగ్దానాలు తప్పక నెరవేరుస్తాడు. అట్లా నమ్మాలి. ఇవన్నీ పోరాటం అమ్మా, ఇవన్నీ పోరాటమే. వాడు అగ్నిబాణాలు వేస్తుంటే నువ్వు విశ్వాసంగా నిలబడ్డం పోరాటం అది. ఇవన్నీ ఖచ్చితంగా మనం చేయాలి. రక్షణ అనే శిరస్త్రాణం మన ప్రభు మన కొరకై గొప్ప రక్షణ ఇచ్చినాడు. దాని కొరకై గొప్ప క్రయధనం చెల్లించాడు. అదెన్నడూ మర్చిపోవద్దు. ప్రతి దినము ధ్యానించు, ఆ యొక్క సిలువను ధ్యానించు ప్రతిదినం. అప్పుడు గొప్ప శక్తి అందులో విడుదల అవుతుంది. మనకు తెలుసు కదా, 1 కొరింథీయులు 1:18 శక్తి, దేవుని శక్తి అందులోనే ఉంటుంది. అలాంటి రక్షణ వస్త్రాన్ని కోల్పోకుండా శిరస్త్రాణం ధరించి ఉండాలి. ఇంకా వాక్యం చదవాలి. ఇవన్నీ ఉండాలి తెలుసా. ఇవన్నీ లేకుండా ఆలకిస్తాం, ప్రార్థన మనవి విలకిస్తాం, ఊరికి ఏడుస్తాం, దీవారాత్రులు ఏడుస్తాం, ప్రభా క్షమించు అంటూ ఉంటాం. ఇప్పుడమ్మా సర్వాంగ కవచం ధరించు అని చెప్తా ఉన్నాడు. నువ్వు పోరాడాలి తల్లి, నేను ఆల్రెడీ పోరాడినా, ఇప్పుడు నీ కాళ్ళ కింద వాడిని చితక తొక్కిస్తా నేను. అది దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు వేసుకో, ఇవన్నీ ధరించి, ఇవన్నీ వాక్యం చదవాలి. వాక్యం అని ఖడ్గం నీకు ఉండాలి. ఎంతో శ్రద్ధగా కూర్చొని సమయం ఇచ్చి వాక్యం చదువుకోవాలి. తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఇవన్నీ ఉండాలి. అంత ఈజీ కాదు వాళ్ళని నువ్వు రక్షించుకోవడం అంటే. ఇవన్నీ చేసే కొద్దీ నువ్వే మారిపోతావు, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సునాయాసంగానే వాళ్ళని రక్షించగలవు. ఇక్కడ ఏంటంట, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. ఇంకా అంటే ఏమని అర్థం తెలుసా? ప్రభు నీతో అనుక్షణం ఉంటాడు. అడుగడుగున ఉంటాడు. అడుగడుగున ఏం చేయాలా? ప్రతి సమయంలో ప్రార్థన చేస్తూ ఉండాలా. యుద్ధం అంటే ఒకసారి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసి ఇంకా నీ ఇష్టానుసారంగా యుద్ధం చేసేది కాదు. అడుగడుగున సాతాను మోసపరచడానికి అనేక కుయుక్తులు వేస్తూ ఉంటాడు. వాటినన్నిటిని గ్రహించాలంటే నీకు అడుగడుగున ప్రభుతో సన్నిహితమైన సంబంధం నువ్వు కలిగి ఉండాలా. ఇప్పుడు నీ కుమారులోనే ఉన్నాడు దుష్టుడు. ఇప్పుడు కుటుంబంలో నువ్వు బిజీ లైఫ్లో ఉన్నావు, ఏదో వంట చేసుకుంటున్నావు, లేకపోతే అప్పుడే బయట నుంచి వచ్చినావు. అప్పుడు సాతాను ఆ బిడ్డలో నుంచి గట్టిగా కేకలేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి నీకు? అప్పుడే కదా బయట నుంచి వస్తున్నావు. ప్రార్థన ఉందా? పొద్దున్న చేసుకున్నా, మధ్యాహ్నం చేసుకున్నా, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు చేసుకున్నా. అయితే ఇప్పుడు కావాలి కదా. అందుకని నీకేమో ఉండాలి, ప్రతి విధమైన ప్రార్థన ఉండాలి, ప్రతి సమయంలో ఉండాలి. ఇప్పుడు అలా కేకలేస్తూ ఉన్నాడు. ఎట్లాగా? నేను కూడా కేకలేయాలా? లోకరీతిగా నేను కూడా ఆలోచించి అడుగులేయాలా? కాదు. ఆ సమయంలో కూడా నువ్వేం చేయాలా? ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నా అంత నిబ్బరంగా, అంత ప్రభు మీద ఆధారపడాలా, అంత ప్రార్థన చేసుకుంటుండాలా హృదయంలో. ప్రభా ఇప్పుడు ఏం మాట్లాడాలి నేను? అదమ్మా పోరాటం అంటే. వాడంతా నిన్ను రెచ్చగొడుతున్నా నువ్వు రెచ్చిపోకూడదు. ప్రార్థన ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. వాడేమో సాతాను నిన్ను రెచ్చగొట్టాలా, కొట్లాటలు తీసుకురాని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వేమో అలా చేయకుండా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఇప్పుడు మాట్లాడాలా వద్దా? అసలు ఆ సమయము వాళ్ళని తన్నాల్సినటువంటి సిచ్యువేషన్. అసలు నేను నోరిప్పాలా వద్దా నువ్వు అడుగుతుంటే ఆశ్చర్యం అవుతుంది. అలాంటి నెమ్మది, అలాంటి ప్రభు మీద ఆధారపడేటువంటి జీవితం నీకు ఉండాలా. అప్పుడే జయించగలుగుతావు. లేకపోతే నువ్వు వేసే రాంగ్ స్టెప్, నువ్వు వేసే రాంగ్ మాట
వాళ్ళలో ఉన్న దుష్టుడు పోడు తెలుసా. వాడు అంత ఎత్తున లేస్తా ఉంటే నువ్వు వాడికంతే ఎత్తున లేచినావు అనుకో, ఇంకా డిసైడ్ చేసేస్తాడనమాట సాతాన్ గాడు. ఇదిగో మీ వాళ్ళ పరిస్థితి ఇట్లా బాబు, నువ్వు నాతోనే ఉండు. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేస్తాడు, ఇంకా పాపంలోకి ఈడ్చుకెళ్ళిపోతాడు. యేసు ప్రభు రక్షించిండేది తన ప్రేమతోనే తప్ప గర్తింపులతో కాదు, ప్రేమతోనే. అట్లా చెడ్డతనం చేసే వాళ్ళని చూసి ప్రభు అంటాడు, నా మనస్సు నీ యందు అసహ్యపడలేదంటాడు. ఎంత మంచివాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మొదటి పేతురు పత్రికన ఆయన సహోదరులు అనటానికి నేను సిగ్గుపడను అనే మాట అంటాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చివరిలో, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడాడు. ఆయన ఎంత పరిశుద్ధుడు, మనం ఎంత దరిద్రులం, ఎంత నీచులం, ఎంత విశ్వాసఘాతకులం, ఎంత ప్రభువు కళ్ళ ముందే అంతవరకు అబ్బా తండ్రి అని అడుగులో మడుగులో తింటాము. ఇప్పుడు అన్నీ సమకూర్చబడంగా దేవుడు అంటే కేర్ నాట్, అసలు లెక్కలేనితనంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంత నీచమైన ప్రవర్తన, విశ్వాసఘాతకమైన ప్రవర్తన అయినప్పటికీ దేవుడికి అన్నీ తెలుసు కదా. అయినప్పటికీ ఏమంటున్నాడు, వారిని నా సహోదరులని పిలువుటకు నేను సిగ్గుపడనంట. అంత దరిద్రులమైన మనల్ని సహోదరుని పిలుస్తున్నాడు. మనం మాత్రం వీడు నా కడుపున ఎందుకు అని పుట్టినాడా, వీని నా కొడుకు అని చెప్పుకోవడానికి అయ్యి ఇంకా వద్దు, వీళ్ళ సంబంధమైన వ్యక్తిని నేను అని అనిపించుకుందామంటే మనకు సిగ్గుగా అనిపిస్తుంది. కానీ ప్రభు సిగ్గుపడట్లేదు చూడండి. ఆయన ప్రేమ ఎట్లాంటిది, అలాంటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఎవరిని నువ్వు విడిపిస్తున్నావు, ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, వారిని విడిపించాలంటే అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అంత నీచంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు, అంత ప్రేమ చూపించాలి. అసహ్యపడకూడదు, సిగ్గుపడకూడదు. యేసు ప్రభు సిగ్గుపడలేదు మనల్ని బట్టి. కాబట్టి ఆ రకంగా మనం ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన చేస్తూ ఇంకా ఏం చేయాలంట, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటా ఉన్నాడు, దేని గురించి నువ్వు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. నీ కొరకు నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటూ, అలాంటి ప్రాబ్లమే కలిగిన సమస్త పరిశుద్ధులు ఉన్నారు, ఆ విషయమై అలాంటి వారి కొరకు కూడా పూర్ణమైన పట్టుదలతో చేయాలి. నీ ఇంటి కొరకు పూర్ణమైన పట్టుదలతో చేస్తావు. అలాంటి పట్టుదల అయ్యా నాలాగా అనేక మంది సహోదరులు ఇలాంటి పోరాటంలోనే ఉన్నారయ్యా, వారికి సహాయం చేయయ్యా అని పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలట. ఇది కూడా ఇంక్లూడెడ్ అన్నమాట. సర్వాంగ కవచంలో ఇది కూడా ఇంక్లూడెడ్. ఇంకా ఏంటంట, ప్రార్థన అలా చేయాలి. ఇంకా కింద చెప్తున్నాడు పౌలు, అయ్యా నా కోసం కూడా చేయండి అయ్యా ప్రార్థన అంటున్నాడు. 20వ వచనం, దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇప్పుడు ప్రార్థన మన కొరకు, తర్వాత మనలాంటి సమస్య కలిగిన వారి కొరకు, ఇంకా ఏంటి, ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళ వాక్శక్తి చేత వారు ధైర్యంగా ప్రకటించినట్లు వారి కొరకు కూడా ఎట్లా చేయాలి, పూర్ణమైన పట్టుదలతో. ఏదో బా ఆ సిస్టర్ కొరకు, ఏదో బా ఆ బ్రదర్ కొరకు, సేవకుల కొరకు చేస్తే మంచిది అంటారు, అందుకని ఒక మాట చేసేస్తే అయిపోలే, అట్లా కాదు. పూర్ణమైన పట్టుదలతో వాళ్ళు ధైర్యంగా వాక్శక్తి కలిగి బోధించాలా అన్న మనస్సు కలిగి, పట్టుదల కలిగి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అది సంగతి. అర్థమవుతుందా? నిజం చెప్పాలంటే ఈడబోయి వాళ్ళని వీళ్ళు అడుక్కునే కంటే మనం ఈ సర్వాంగ కవచం మర్యాదగా ధరిస్తే ఆ సైతాను మనమే మట్టుపట్టచ్చు. మనం చూసి వాడు పారిపోతాడు. అర్థమవుతుందా?
ఇవన్నీ ధరించేసరికి మన రూపమే మారిపోతుంది. మన రూపం మారిపోయిందంటే ఖచ్చితంగా అవతల మన ఇంట్లో వాళ్ళు బాగుపడిపోయి ఉంటారు. అర్థమవుతుందా? దేవుడు ఎంతో ప్రేమించి మాటలిస్తున్నాడు. పొల్లుసున్నా కూడా తప్పిపోదు. వీటి యందు మనము స్థిరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అనవసరమైన వ్యర్థమైన దానికి అటు ఇటు పరిగెత్తద్దు. ఖచ్చితమైందమ్మా ఇది. ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇలాంటి దుస్తులు మనము కలిగి మన కుటుంబస్తుల్ని కానీ, ఎవరు పాపంలో ఉన్న వాళ్ళని కానీ మనం విడిపించుకోవాలని దేవుడు ఈ మాటలు మన ముందుకు తీసుకుని వచ్చినాడు. సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువా, సహాయం చేసినందుకే కృతజ్ఞతలు. ప్రభువా నా తండ్రి, మరి నా యొక్క లోటుపాట్లను తెలియపరిచి నీ యొక్క లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై వందనములు. ప్రభువా నాయన, దయచేసి మరి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మేము పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ దురాత్మల యొక్క సమూహంతో అని తెలియపరిచినందుకు వందనములు. ప్రభువా, సహాయపడుతురండి. మరి అనేక సమస్యలు, మరి మాటలు, క్రియలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభువా, మనుషుల వైపు చూసి ఆ మనిషి అలాగ చేసిందని, ఆ మనిషి మీద ఆలోచన పెట్టుకున్న దానిగా నేను ఉంటున్నాను. మరి దయచేసి నన్ను క్షమించండి. మరి తండ్రి ప్రభువా, మరి అక్కడ మనిషి కాదని దురాత్మల యొక్క సమూహం అని మరి తెలియపరుస్తూ వచ్చారు. ఆ విధంగా ఉదయకాల ప్రార్థన కాదు కానీ అనుదినము అనుక్షణము ప్రార్థన చేసినప్పుడే జయం పొందుకుంటానని మరి తెలియపరుస్తూ వచ్చారు. దయచేసి నాకు సహాయం చేయండి. అనుదినం ప్రతి క్షణము మరి పోరాడే దురాత్మల యొక్క సమూహం నుండి మీరు విడిపించి తప్పించే దేవుడు అని, మీరు జయం పొందుకున్నట్టుగా నాకు కూడా జయం ఇచ్చే దేవుడు అని తెలియపరుస్తూ వచ్చారు. మరి నేను అట్లా అనుక్షణం ప్రార్థన కలిగి ఉండేటట్లుగా సహాయపడుతురమ్మని ప్రాధేయపడుతున్నాను. మరి అంత మాత్రమే కాదు ప్రభువా, నీతి కలిగి జీవించాలని, సత్యమును పలకాలని ప్రభువా, మరి సర్వాంగ కవచములను ధరించుకోవాలని, సువార్త అనే పాదరక్షాలను నేను ధరించుకోవాలని మీరు తెలియపరుస్తూ వచ్చారు. నిజమే ప్రభువా, ఈ యొక్క సర్వాంగ కవచములు మేము ధరించుకోలేక ఆ శత్రువు మరి దాడి చేసే ఆ యొక్క ప్రయత్నంలో మేము దాని ఎదుట నిలవలేకపోతున్నాను. దయచేసి ప్రభువా నాకు సహాయపడుతురండి. ప్రభువా, వాక్యం అనే ఖడ్గం చేత శత్రువును ఎదిరించడానికి సహాయపడండి. స్వార్థ అనే పాదరక్షలు ధరించుకోవడానికి సహాయపడుతురండి. నిజమే, ప్రతిదినము సువార్త అయితే నేను చెప్పలేకపోతున్నాను, మరి సహకరించలేక కూడా పోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. మరి దానివల్ల నేను స్థిరంగా నిలబడలేక ప్రభువా పడిపోయే స్థితిలో ఉంటున్నాను. మీరు తెలియపరిచారు ప్రభువా, క్షమించండి. నేను ప్రభువా మరి ఆ విధంగా మరి అనుదినము ఈ రక్షణ సువార్త అందించుటకు ప్రభువా మరి ప్రయాసపడుతున్న వారికి సహకారిగా ఉండుటకు దయచేసి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను. అట్లా నా ప్రభువా కుటుంబాల్లో సమస్యలు, మరి బిడ్డల్లో సమస్యలు ప్రభువా మరి లేకపోలేదు. మరి ఆ యొక్క పరిస్థితుల్లో మరి మౌనంగా ఉండి ప్రార్థన చేసి ఆ పరిస్థితిని జయించాలని మరి తెలియపరిచారు. నిజమే, అలాగా మరి ఒకసారిగా అరుపులతో కూడిన సమస్య వచ్చినప్పుడు మరి నేను కూడా ఆ విధంగా అరిచి ఆ మూర్ఖతను బయట పెట్టుకొని మరి అపవాది మరి నా మీద మరి జయం పొందుతూ వచ్చింది, నేను ఓడిపోతూ వచ్చాను. ప్రభువా ఇదన్నా నాకు తెలియపరిచారు. మౌనంగా ఉండి మరి ప్రతి క్షణం ప్రార్థనలో గడిపి
ఆ యొక్క సంగతులను జయించాలని మీరు తెలియపరిచినందుకే వందనములు. ఆ విధంగా ఉండుటకు దయచేసి నాకు సహాయపడుతురండి. అయ్యా నా ప్రభువా, నా తండ్రి, మీరు ఇచ్చిన యొక్క సర్వాంగ కవచములను మరి తూచా తప్పకుండా ధరించుకోవాలి ప్రభువా. మరి ప్రార్థన చేయటం మాత్రమే కాదు కానీ అనుదిన జీవితంలో ప్రతిసారి గుర్తు పెట్టుకొని నీతి కలిగి సత్యమును పలికి ప్రభువా మరి జీవించుటకు సహాయం చేయమని నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. ఆ విధంగా సహాయపడుతూ రమ్మని మరి నీ సహాయం నేను కోరుకుంటూ నా యొక్క లోటుపాటును తెలియపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయచేసి నాకు ఆ విధంగా జీవించుటకు సహాయపడుతూ రమ్మని తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నా ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.